హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు ఆనపకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి. ఈ ఆనపకాయ పులుసు పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మసాలాలు వేసిన కూరలే కాకుండా ఈ సమ్మర్లో ఇలా మసాలాలు లేకుండా కడుపుకి ఎంతో హాయిగా చలువ చేసే ఇలాంటి పులుసులు చేసుకోవాలండి. అయితే ఈ ఆనపకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకుని బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. పులుసులోకి ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 2 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆనపకాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. పులుసు బాగా పలుచగా ఉండాలి అంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. అదే కొద్దిగా చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసుకుని కర్రీలో వేసేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేయకూడదండి. కర్రీలో ఆల్రెడీ మనము టమాటాలు వేసాం కదా, టమాటాల్లో పులుపు ఉంటుందండి. అందుకే చింతపండుని కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతు పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 4 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, యమ్మీగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. ఆనపకాయ పులుసు నేను కొంచెం చిక్కగానే పెట్టానండి. మీకు కావాలంటే కొద్దిగా పల్చగా ఉండగానే దించేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, పులుసు ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో. ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు ఆనపకాయ కూర అంటే అస్సలు ఇష్టపడరండి. ఇలా పులుసు చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తింటారండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఆనపకాయ పులుసులకి అప్పడాలు కానీ, వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. పైగా పులుసుని చాలా జోరుగా వేసుకోవాలి. పొడి పొడిగా కలుపుకుంటే బాగుండదండి. బాగా జోరుగా
మజ్జిగ పోసుకున్నట్టు పోసుకొని కలుపుకొని తినాలండి. అప్పుడే ఆనపకాయ పులుసు టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఆనపకాయల్లోని ఫ్లేవర్ అంతా పులుసులోకి దిగి కమ్మగా ఉందండి. అప్పడం నంచుకుంటే ఇంకా సూపర్గా ఉందండి. పులుసులోకి అప్పడాలు, వడియాలు చాలా బాగుంటాయండి. ఈ పులుసు అయితే సూపర్గా ఉందండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఆనపకాయ పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.